ఆకాశ మార్గంలో అమ్మోరి గుడి. ఇది ఎవరెస్ట్ కాదు, కానీ ఆకాశాన్ని తాకే ఈ శిఖరం ఎవరెస్ట్కి ఏమాత్రం తక్కువ కాదు. కంటి దగ్గర కాలుకు దూరం చూడ్డానికి వారేవా అనిపించే సహజ అందాలు ఈ సోయగాలను చూశాక ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలి అనిపించక మానదు. వెళ్ళొచ్చు, కానీ ఎప్పుడంటే అప్పుడు అది సాధ్యం కాదు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఆ ఛాన్స్ ఉంటుంది. అందాల గులాబీలా ఈ దృశ్యం వెనుక కూడా ప్రమాదం ముళ్ళుంటుంది. ఆ శిఖరాన్ని తాకాలి అంటే వాలుగా ఉండే ఘాట్ రోడ్లో నిటారుగా వెళ్ళాలి. ఏమాత్రం పట్టు తప్పినా ప్రమాదమే. కానీ అక్కడ అణువణువు మహాద్భుతం. నిన్ను చూడని కనులెందుకు అనిపించేలా మనసును కట్టిపడేస్తాయి ప్రకృతి అందాలు. ఇది పశ్చిమ కనుమల్లో ప్రకృతి గీసిన కమనీయ రమణీయ దృశ్యం. కర్ణాటకలోని చిక్మంగళూరులో ఈ దేవరమ్మ గుడి ఉంది. ఆకాశాన్ని తాకేలా ఎత్తైన కొండపై ఉంటుంది ఈ ఆలయం. దాదాపు 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. కొండ అంచున అమ్మోరి సన్నిధి ఉంటుంది. సర్ప ఆకారంలో ఆలయ ప్రాంగణం ఉంటుంది. గుడికి చేరాలి అంటే 15 కిలోమీటర్ల మేర నడిచి వెళ్ళాలి. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే దర్శన భాగ్యం ఉంటుంది. ఏడాది పొడవునా ట్రెక్కింగ్ కోసం సాహసయాత్రలు చేస్తూ ఉంటారు. ఆకాశానికి నిచ్చెన వేసినట్టుగా ఎత్తైన కొండలు, ఒళ్ళంతా థ్రిల్లంతా అయ్యేలా పలకరించే మబ్బులు, ఎటుచూడు కనువిందు చేసే పచ్చదనం, అల్లంత ఎత్తున కొండ అంచున రెపరెపలాడే జెండా, సొగసు చూడతరమా అనిపించేలాగా సహజ అందాల నిధి ఆ ప్రాంతానిది. ఇదే కర్ణాటక చిక్మంగళూరు జిల్లా బిండిగా గ్రామంలోని దేవరమ్మ గుడి. ఆకాశాన్ని టచ్ చేసేలా ఉన్న కొండపై అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ కొలువై ఉన్నారు. జాతర టైంలో మాత్రమే ఆ అమ్మ దర్శనం ఉంటుంది. మిగతా రోజుల్లో కొండ దిగువన ఆలయంలో నిత్య పూజలు జరుగుతుంటాయి. 3000 అడుగుల ఎత్తులో ఉన్న దేవరమ్మ గుడికి చేరాలంటే 15 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. అది వాలుగా ఉండే ఘాట్ రోడ్లో. ఏమాత్రం పట్టు తప్పినా సరే లోయలోకి జారి లైఫ్ గల్లంతే. కానీ అలాంటి ఘటనలకు తావు లేకుండా ఇలా పగడ్బందీగా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి ఏటా నరక చతుర్దశి రోజు భక్తులు చీమల దండుల్లా ఈ కొండకు పోటెత్తుతారు. ప్రమాదాలకు తావు లేకుండా అధికారులు పగడ్బందీ చర్యలు చేపడతారు. రోడ్డు, లోయలు, ఎత్తైన కొండలు, ఎటుచూడు ఆహ్లాదకరమైన వాతావరణం మనసును కట్టిపడేస్తుంది. కొండపైకి వెళ్లే మార్గంతో పాటు కొండ అంచున దుర్గమ్మ ఆలయ ప్రాంగణం సర్ప ఆకారంలో కనిపించడం మరో విశేషం. నరకాసురుణ్ణి వధించిన తర్వాత దుర్గమ్మ ఈ ఎత్తైన కొండపైన కొలువయ్యారని, పచ్చని ప్రకృతికి పరవశించి శాంతించారనేది పురాణ కథనమట. గుండె నిండా భక్తితో తరలివచ్చే భక్తులు మాత్రమే కాదు, ప్రకృతి ప్రేమికులు, ట్రెక్కింగ్ అంటే మక్కువ చూపే సాహసవంతుల రద్దీతో కొండంతా సందడి కనిపిస్తూనే ఉంటుంది. దేశ విదేశాల నుంచి ఎంతోమంది సాహసవంతులు ట్రెక్కింగ్ కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎవరెస్టో, ఊటీ, కొడైకెనాలో కాదు, ప్రకృతి వడిలో పరవశించాలనే తపన ఉంటే ఇంకెందుకు ఆలస్యం. చలో చిక్మంగళూరు.